ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయిపోయింది మీరు ఇండస్ట్రీకి అంటే వచ్చి. నాకు ఎంతో అనుకుంటారండి వాళ్ళు. ఈ 20 సంవత్సరాల్లో లేకపోతే అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, ఆర్జేగా వచ్చాను, వీడియోలు అవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానంటే కాళ్ళు ఇరుగుతాయి, సరిగ్గా నడవు, కాళ్ళు ఇరుగుతాయి. ఓకే. మన ఇంట్లో అమ్మాయి పక్కింటి అమ్మాయి లాగా ఉంది. నాకు అలాగే నేర్పించారు, అది నాకు అలవాటు అయిపోయింది. స్కూల్లో కాలేజ్లో ఏ యాక్టివిటీస్ ఉన్నా ప్రణయ్ చేస్తే బాగుంటుంది, ఓకే. ప్రణయ్ బాగా చేస్తుంది, ప్రణయ్ కాంపిటీషన్ పంపిస్తే ప్రైజ్ పక్క. ఇంకా సరైన గుర్తింపు రాలేదని అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. నా లైఫ్ ఓకే. మా తమ్ముడు ఇదో నువ్వు చేస్తే చూడిదార్ వేసుకొని చెయ్యి, లేకపోతే లంగావని వేసుకొని చెయ్యి, ఆ జీన్స్ టీషర్ట్లు వేసుకోకు, మా పరువు తీసుకో. శత్రువులు మీకు ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడా లేరు. సీరియల్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు చాలా మంది. సో మీరు అట్లా ఏమైనా చేసి వారు అదే అంటారు, అమ్మ నువ్వు అవ్వకు నన్ను చేయకూడదు చెప్తారు. మీ వీడియోలు చూసి చాలా బాగున్నాయి అని ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిని చూసి? కృష్ణవంశీ గారు నా వీడియో కమెంట్ చేస్తారు. మరి వాళ్ళ హస్బెండ్ కూడా ఏమనలేదా ఇట్లా అత్తయ్య అత్తయ్య అని? అలా నేను మా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అన్న అని పిలుస్తాను, మా వారిని తను అన్న పేరు పెట్టి పిలుస్తుంది, లేకపోతే అన్న అని పిలుస్తుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఒక్కొక్కసారి నిజం చెప్పినా మా అమ్మాయి మాంసి నువ్వు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు మాంసి, డాక్టర్ చదివే కూతురు ఉందని చెప్పుకొని నీ వయసు నువ్వే పెంచుకుంటా ఉంటాను. సో రామోజీరావు గారి దగ్గర నుంచి కూడా మీకు ఏదో ఒక స్పెషల్ గా వచ్చింది అంటే ఏదైనా ఒక మాట చెప్పలేకపోయాను, చెప్పాలి ఆ మాట నాన్నతో మళ్ళీ అని అట్లా? ముందు రోజు నేను 40 నిమిషాలు అమ్మతో మాట్లాడానండి. నాన్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు, సౌండ్ చాలా పెద్దగా పెట్టారు. అమ్మతో మాట్లాడుతుంటే అమ్మ మాట్లాడుతుంది వినిపించట్లా. సరే అండి, మిమ్మల్ని అంటే గుర్తు చేసి బాధ పెడదాం అని కాదు. లేదు, అది అంటే మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మరుపు అనేది లేదు నాకు. అలా కోరుకుంటున్నాను, నిజంగా నేను మంచి చేస్తే అలా ఇస్తాడండి భగవంతుడు. మంచి ఆర్టిస్ట్ అయితే కావాలి, కావాలి కావాలి. తదాస్తు 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 తదాస్తు. హాయ్, అందరికీ నమస్తే అండి. నేను మీ వెంకీ పేరూరి. యాక్చువల్లీ ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సంథింగ్ ఎవరైనా వచ్చి ఓదార్స్తే బాగుంటుంది, ఏమైనా ఓదార్పు మాటలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. సో అట్లా ఏంటంటే మనం మామూలుగా వీడియోలు అవి స్క్రోల్ చేసినప్పుడు సంథింగ్ అరే మనకి రిలేటెడ్గా ఉన్నాయి, భలే చెప్తున్నారు, బాగా చెప్తున్నారు అని చెప్పి మనం ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఒక నవ్వు వస్తుంది మనకి. సో ఆ వీడియోలన్నీ చేసేది ఏంటంటే మన ప్రణవి గారు చేస్తున్నారు. సో ప్రణవి గారు, ప్రణతి గారు అంటారు. సో అట్లా ఎలా 2 పేర్లు ఎట్లా వచ్చినాయి, ఆవిడ బయోగ్రఫీ ఒకసారి అందరికీ తెలిసింది ఆవిడ గురించి. సో ఆవిడకి తెలియని ఇంకో కోణం ఉంది. సో ఆవిడతో మాట్లాడి ఇన్ని మనకు బాగా చెప్తున్నారు కదా. సో వెనకాల ఏమన్నా ఆవిడ ఏమన్నా ఫేస్ చేసిన ఇష్యూలు ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే అండి. నేను బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? అంటే ఎలా ఉన్నా కానీ నిజంగా మనకి మైండ్ సెట్ ఎట్లా ఉన్నా ఒకసారి మిమ్మల్ని చూడగానే ఆ వైఫ్ ఎలా ఉంటుంది అంటారు చూసారా, పాజిటివ్ వైబ్రేషన్ ఫుల్గా వివత్సంగా ఉంటుంది మీ దగ్గర నుంచి. అంటే ఈ కాంప్లిమెంట్ నేను ప్రతి చోట అందుకుంటాను, అందుకున్న ప్రతిసారి నా మీద బాధ్యత పెరిగింది అనిపిస్తుంది. అంటే మాట్లాడటమే కాదు, ఆచరించాలి, అన్ని ఆచరించాలి, ఆచరించిన తర్వాతే ఇంకో నలుగురికి చెప్పాలి అని. మీరు అన్నట్టు చాలా మంది రిలేట్ అవుతారండి. ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో జరుగుతూ ఉంటుంది. అది తెలియకుండా మాట రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. అది నాకు బాగా నచ్చుతుంది. అంటే మనిషి రాటు తేలిన తర్వాతే మహానుభావుడు అవుతారు అంటారు కదా. అట్లా మీ వెనకాల ఉన్నది ఏంటంటే మీరు ఇట్లా చెప్తున్నారు కదా. సో మీరు చెప్పి కొటేషన్లు వింటుంటే ఏంటంటే అదేదో మీరు మామూలుగా చెప్తున్నట్టు ఉండదు, బాగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. సో దీనికి రీజన్ ఎట్లా, మీరు ఎట్లా? ఒకటి
ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అనుకునేది, ఇప్పుడు నన్ను చూస్తే ఆవిడకి ఏంటి రోజుకో చీర కడుతుంది, రోజుకో నగ పెడుతుంది, అమెరికాలో ఉంటుంది, బిజినెస్లు ఉన్నాయి, ఏ కష్టాలు లేవు, ఇదికి వచ్చేస్తారండి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకి తెలిసిన నేను అదే. కానీ ఎవరికి తెలియని నేను వేరు. నేను చాలా కష్టాలు చదువుకోవడానికి కూడా నేను పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నాకు కాలేజ్ స్టడీస్ చేసుకోవాల్సి వచ్చింది. కాలేజ్ ఫీజు కూడా కట్టుకోలేని నేను ఈటీవీలో జాయిన్ అయినప్పుడు ఈ పూట నేను తింటే అంతే, అదే నాకు దానికి సాక్ష్యం. ఇప్పుడు కూడా మీడియాలో ఉండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ నేను క్యాంటీన్కి వెళ్ళి ఒక ఇడ్లీ తిన్నాను అంటే, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నానంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తినేదాకా నాకు తినడానికి డబ్బులు ఉండేవి కాదు. సో అలా ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తా. బట్ నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. ఒకటి ఫైట్ చేయాలి అనుకున్నాను, కసి ఉండేది, ఏదైనా సాధించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మన అందరూ దూరం పెడతారు, ఎక్కడ వాళ్ళ మీద మనం ఆధారపడతాము అని. అలాంటి వాళ్ళందరూ 2005 తర్వాత మళ్ళీ అందరూ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఓకే, మన దగ్గర ఏమైనా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తేనే మనుషులు ఉంటారు. లేని వాళ్ళు దానికి అతీతంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నా కూడా మీతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కదా మీ వాళ్ళు. మనకు తెలియకుండా కొన్ని వాళ్ళు అనేస్తున్నా కానీ మనతోనే ఉంటారు వాళ్ళు. ఆ తేడా నేను గమనించాను, ఆ తేడా నేను చూసాను, ఆ మాటలు పడ్డాను, వాటిని ఎదుర్కొన్నాను, అన్నీ చేసి ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. ఇంకోటి చెప్పనా అండి, ఇది ఒక్కరోజు నా గతం నేర్పించే పాఠం కాదు, ప్రతిరోజు ఇవాళ మిమ్మల్ని కలిసారనుకోండి, మీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయిపోయి వెళ్లే లోపల ఏదో ఒకటి మంచో చెడో నేర్చుకుంటాను. మంచి అనుకోండి ఆ మంచి మాటే మంత్రంగా చెప్తాను, చెడు అనుకోండి ఇలాంటిది ఎదురవుతుంది జాగ్రత్త అని కూడా మాటే మంత్రం చెప్తా. అది నాది. కానీ మీరు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయిపోయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. ఐ మీన్ మీరు ఆర్జేగా వచ్చిన దూరదర్శన్ అంటే నాకు ఎంతో అనుకుంటారండి వాళ్ళు. అంటే 2 దశాబ్దాలు 19 years కి అనుకోండి. 19 years అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 20 సంవత్సరాలు అయినట్టే కదా. సో ఈ 20 సంవత్సరాల్లో మీరు బాగా మీకు ఐ మీన్ బాగానే ఉంది అనిపించిందా, లేకపోతే అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, ఆర్జేగా వచ్చాను, వీడియోలు అవి సీరియల్లోకి వచ్చాను అని అనిపించిందా? ఎప్పుడూ అనిపించలేదండి. నాకు ప్రతి ఆపర్చునిటీని ఏదైనా నా దారికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది వచ్చింది అనేది నమ్మే పర్సన్ నేను. ఏదైనా నేను దూరదర్శన్లో వర్క్ చేస్తున్నానండి, మంచి పేమెంట్ దూరదర్శన్లో చేస్తున్న దానికి మంచి పేమెంట్ ఉంది. బట్ ఈటీవీలో వచ్చిందండి. ఈటీవీలో ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవాలి, న్యూస్ రీడర్ అయ్యేది, సరే తీసుకున్నాం. అక్కడ చేస్తున్న 6 నెలల్లో నాకు ఆర్జీ ఆడిషన్స్ ఉన్నాయని ఒక ఫ్రెండ్ చాలా, తను వెళ్ళు, నువ్వు బాగా మాట్లాడతావు, నీ వాయిస్ బాగుంది. వెళ్ళాను, 6 స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి, చాలా వేల మందిలో ఫస్ట్ FM బ్యాచ్మెన్ సెలెక్ట్ అయ్యాను, తీసుకున్నాను. సెలబ్రిటీ ఆర్జీ షో అయింది, సుమగారు చేశారు జాక్పాట్ అని. సుమగారు చేసిన జాక్పాట్లో సెలబ్రిటీ గెస్ట్గా వెళ్ళి మాట్లాడుతుంటే చూసి ఒక డైరెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళల్లో యాంకర్ చేశారు. ఇక్కడ యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది వదులుకోలేదండి. అండ్ ఐఎమ్ హ్యాపీ. మా సైడ్ ఎవరూ లేరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానంటే, మా నాన్న మంచినీళ్ళు అడిగితే ఇలా పట్టుకొని గ్లాస్ పట్టుకొని అలా అలా స్టెప్ వేస్తూ వెళ్ళా, కాళ్ళు ఎరుగుతాయి, సరిగ్గా నడవు, కాళ్ళు ఎరుగుతాయి. నాన్న నాకు డాన్స్ అంటే అసలు నాకు పిచ్చండి. ఎలా చేసేదానంటే పాట వింటే ఒళ్ళు, ఇప్పుడు మీరు పాట పెడితే నాకు ఆగదు. ఇంట్లో నన్ను ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు, క్యాబ్లోనో కార్లో వెళ్తే పక్కన చూసారు దీని పిచ్చి ఉంది కొంచెం అనుకుంటారు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని నాకు డాన్స్ చేసుకుంటాను. మా నాన్న కాళ్ళు ఎరుగుతారు. మన ఇళ్ళల్లో డాన్స్ చేస్తారా, స్టేజ్లో ఎక్కుతావా, పెళ్ళైపోయి అత్తగారింటికి పోయి పిల్లలు ఇలాగే పెంచారు మమ్మల్ని. సో ఎవరు లేరు మా సైడ్, నేను ఫస్ట్ పర్సన్. ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కాబట్టి ఎవరు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రావడానికి కూడా స్కూల్లో కాలేజ్లో ఏ యాక్టివిటీస్ ఉన్నా ప్రణయ్ చేస్తే బాగుంటుంది, ప్రణయ్ బాగా చేస్తుంది, ప్రణయ్ కాంపిటీషన్ పంపిస్తే ప్రైజ్ పక్క. ఆ ఇదిలో టీచర్లు గొప్ప నేను చదివినంత గవర్నమెంట్ స్కూల్స్ అండి. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా నాకు నేను వెళ్ళి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళడం, నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. నేను బుక్ రాస్తే బుక్స్ ఉండే తీరు ఎగ్జాంపుల్గా చూపించేవాళ్ళు. బుక్స్ ఇలా ఉండాలి, బుక్స్ రాస్తే ఇలా రాయాలి, రైటింగ్ ఇలా ఉండాలి, స్కూల్కి డ్రెస్ చేసుకొని వస్తే ఇలా చేసుకోవాలి, అలా ఎగ్జాంపుల్గా చెప్పి ఒక ఇది సెట్ చేసేసారు. ఓకే, మనని మనం ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం చూసినప్పుడు అందుకే మీరు గమనిస్తే నా వీడియోస్ చాలా మట్టుకు శారీస్లో, చుడిదార్స్లో, నేను నైటీస్ మీద వీడియోస్ చేయను,
బికాస్ నేనే అనుకుంటానంటే నైటీలో మా వారు ఇంట్లో ఉన్న నా పిల్లలు పబ్లిక్ చూడాల్సిన అవసరం లేదు నా నైటీలో. నైటీ మనం పడుకునేటప్పుడు వేసుకునేది, పడుకొని వేసుకుంటాం, పొద్దున్నే మీనింగే మారిపోయింది. మారిపోయింది. అది సంబంధం లేదండి నాకు. ఇది కాంట్రవర్సీ చెయ్యొద్దు మీరు దయచేసి. నా ఒపీనియన్ చెప్తున్నాను. నైట్ వేసుకొని పడుకొని కంఫర్ట్ కోసం అని పొద్దున నార్మల్ గా స్నానం చేసి నార్మల్ డ్రెస్సెస్ లో ఉండాలి. కానీ అందరూ ఇప్పుడు క్యాజువల్ గా మేము ఇంట్లో ఎలా ఉన్నాం అలా చూపించుకుంటాం, అదే న్యాచురల్ గా ఉండడం అలాగే జనాలు కోరుకుంటారని చూపిస్తారు. అది వాళ్ళ ఇష్టం. నేను నన్ను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, నన్ను చూస్తే ఎవరైనా అబ్బా ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను. మన ఇంట్లో అమ్మాయి పక్కింటి అమ్మాయి లాగా నాకు అలాగే నేర్పించారు, అది నాకు అలవాటు అయిపోయింది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఎవరు లేరు, నేనే ఫస్ట్. అస్సలు ఇష్టం లేకుండానండి, అమ్మ వద్దని, అన్నయ్య తమ్ముడికి కోపం, గొడవలు. నేను జీ తెలుగులో గ్రీన్ సిగ్నల్ అని ఒక షో చేసేదాన్ని లైవ్ షో. దాంట్లో జీన్స్ టీ షర్ట్ వేసుకొని చేయాలి. మా తమ్ముడు ఇదో నువ్వు చేస్తే చూడిదార్ వేసుకొని చెయ్యి, లేకపోతే లంగావని వేసుకొని చెయ్యి, ఆ జీన్స్ టీ షర్ట్లు వేసుకోకు, మా పరువు తీస్తున్నావు అనేవాడు మా తమ్ముడు. ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడా లేరు మంచిది. కాకపోతే అప్పుడు వాళ్ళు వయసులో, నేను 20s లో ఉన్నాను, నాకు తమ్ముడికి అన్నయ్యకి 1.5 year డిఫరెన్స్. వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఇంట్లో జీన్స్ వేసుకోవద్దు. నేను ఎప్పుడు జీన్స్ వేసుకోలేదండి. బట్ యూఎస్కి వెళ్ళాను, ఇప్పుడు నేను మోడర్న్ గా కూడా ఉంటాను, నాకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటాను. బట్ అదే చెప్తున్నా, ఎక్కడ ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, ఎక్కడ ఎలా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలో అలా ప్రజెంట్ చేసుకోవడం నాకు తెలుసు. 2015-16 దాకా నేను చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నాను. బట్ నేను టిక్ టాక్ వచ్చే లోపలే నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి. నన్ను చూసి నేనేం నా పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇలా ఉండండి అని నేను చెప్పను. నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నేను మా అమ్మని చూసి అలాగే నేర్చుకున్నాను. మా అమ్మ నాకు చీర కట్టడం నేర్పించలేదండి, వంట చేయడం నేర్పించలేదండి, ఎవరితో ఎలా ఉండాలో నేర్పించలేదండి. కానీ మా అమ్మ ఉన్న తీరు, మా అమ్మని అందరూ చూస్తున్న తీరు, మా అమ్మని అందరూ పొగుడుతున్న తీరు నా మీద ప్రభావం చేసింది. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నా పిల్లలు ఏం నేర్చుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ నేర్చుకున్నారు, ఎంతో కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు యుఎస్ నుంచి ఇండియాకి వస్తే వాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తారు, అరే భలే పెంచుతున్నావు అన్నప్పుడు ఎవరికి సంతోషం అండి, నాకే కదా నా పిల్లల్ని అంటే. ఓకే, అంటే మీరు వచ్చి ఇప్పుడు 19 years అయింది అంటున్నారు కదా. సో ఐ మీన్ ఏంటంటే మీకు ఇంకా సరైన గుర్తింపు రాలేదని అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ టిక్ టాక్ చేయగానే నాకు ఆఫర్ వచ్చిందండి, మూవీ ఆఫర్. టిక్ టాక్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2-3 months లోనే శివనాగేశ్వరరావు గారు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ చూసి నాకు మెసేజ్ చేశారు, అండి యాక్ట్ చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా అని. మంచి అవకాశం వస్తే చేస్తానండి అన్నాను. అనుకున్నట్టు 2019 లో ఆయన చెప్పారు. తర్వాత ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఆయన చెప్పారు కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తాను. తర్వాత 2021 లో మళ్ళీ ఆయన మెసేజ్ చేశారు, నేను సినిమా అనుకుంటున్నాను, మీకు మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తారా, అజయ్ ఘోష్ గారి పక్కన. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నేను టిక్ టాక్ స్టార్ట్ ఆయన అన్నారు మర్చిపోయారు అనుకున్నాను. ఆ మధ్య కాలంలో కూడా తెలిసిన వాళ్ళు అడగడము, ఫేమస్ డైరెక్టర్లే అడగడం చేస్తారా అని, యుఎస్ నుంచి రాను అనుకోవడం, అలా మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ శివనాగేశ్వరరావు గారు అనగానే అరే మంచి సినిమాలు తీశారు, మనీ 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 ఇలాంటివన్నీ తీశారు. సరే నా అదృష్టం కూడా వచ్చింది, నేను యుఎస్ లో ఉన్నా కూడా వెతుక్కుంటూ వచ్చినప్పుడు అవకాశాన్ని ఎందుకు కాదనుకోవాలని చేశాను. అలా ఇంట్లో మా వారి డిసిషన్ అండి. ఇంకోటి చెప్పనా, నేను 3 నెలలు ఉండాల్సి వస్తుంది వచ్చి అని అనుకున్నప్పుడు, అప్పటిదాకా నేను ఎప్పుడు పిల్లల్ని మా వారిని వదిలేసి అంత లాంగ్ టైం లేనండి. ఏదో అమ్మ వాళ్ళ కోసం రావడం, 2-3 weeks ఉండడం, వెళ్ళడం. కానీ ఎప్పుడైతే 2-3 months ఉండాలి అన్నప్పుడు నేను ధైర్యం చేయలే, పిల్లల్ని వదిలేసి నేను ఉండలేనేమో. కానీ పిల్లలు మా వారు ధైర్యం ఇచ్చారు, నీకు అవకాశం వచ్చింది అంటే నువ్వు నీ లైఫ్ ఇది, నీకు నచ్చింది చేయాలి, నీ ప్యాషన్ అది, వెళ్ళు చెయ్యని ధైర్యం ఇచ్చారు. మేము ఉండగలమని ధైర్యం ఇచ్చారు, పంపించారు, చేశాను, సంతోషం. అంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే సీరియల్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు చాలా మంది, సో మీరు అట్లా ఏమైనా చేసి? నేను ప్రొడ్యూసర్ అవ్వనండి, నాకు ఎందుకంటే అది కూడా ఒక కళ, ఏదైనా కూడా ఒక కళే. డైరెక్షన్ ఒక కళ, ప్రొడ్యూస్ చేయడం, ఆర్టిస్ట్ అవ్వడం అన్ని కళలే. మనకు ప్రొడ్యూసర్ అయ్యే కళ లేదని నేను ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాను ఉన్నాయి కాబట్టి నేను అవ్వను. మా వారు అదే అంటారు, అమ్మ నువ్వు అవ్వకు, నన్ను చేయకూడదు. ఏం చేస్తుంటారండి? మా వారు మాకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, కెమికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, కెమికల్ ఇంజనీర్ తను. సో వి హావ్ అవర్ ఓన్ కంపెనీ. సినిమాలో కూడా ఆప్షన్ ఉంది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఉంది కానీ లేదండి. మా వారు అసలు ఫీల్డ్ కి కానీ ఏవి, నా రీల్స్ చూడడం కూడా ఆయన కమెంట్ చేయరు, బాగాలేదు అంటే ఇంతకంటే బెటర్ చెయ్యొచ్చేమో అని ఎప్పుడైనా చెప్తారేమో తప్పితే
ఆయన రీల్స్ చూడడము, నేనే వెళ్ళి చూపిస్తాను ఇది బాగుంది. ఈ మధ్య కాలంలో చాలా మటుకు పిల్లలు పెద్దమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి తను రీల్స్ రికార్డ్ చేస్తారు, చేయమంటే చేస్తారు, అంతవరకే. బాగా చేసావు, ఒక్కొక్కసారి సింగిల్ టేక్ లో అద్భుతంగా, అంటే ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లో చేసేస్తాను. బికాస్ ఆయన నాకు ముందే చెప్తారు, నువ్వు ముందే పాట అన్ని డిసైడ్ చేసుకొని గంటలు తీరంటారు. బట్ ఆయన వచ్చి 4 వీడియోస్ తీస్తున్నాడు, 4 నిమిషాలు అంతే అయిపోయింది. సో మాక్సిమం సింగిల్ టేక్ అంటే 1-2 అట్లా. ఒక్కొక్కసారి అలా చేసేసినప్పుడు ఆయన అలా చేసావమ్మా అంటారు కొన్ని, అప్పుడు సంతోషం వేస్తుంది. ఆ కాంప్లిమెంట్ ఈస్ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది. ఓకే, ఇంట్లోంచి ఓకే. ఇంకా మీకు బయట మీ వీడియోలు చూసి చాలా బాగున్నాయి అని ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిని చూస్తుంది? కృష్ణవంశీ గారు నా వీడియో కమెంట్ చేశారండి. డైరెక్టర్ కృష్ణవంశీ గారు అల్లరల్లరి చూపులతో పాటకి పర్ఫామ్ చేశాను రీలే, దానికి ఆయన వచ్చి కమెంట్ చేశారు. ఆయన బాలేదు అన్న నేను సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని, బికాస్ అది ఆయన పాట. కానీ ఆయన నైస్ అని చెప్పి పెట్టినప్పుడు దాని కింద చైతన్య ప్రసాద్ గారు లిరిసిస్ట్, ఆయన కూడా ఇంతకంటే నీకేం కావాలమ్మా కాంప్లిమెంట్, ఆయన తీసిన సినిమా ఆయన పాటను ఆయన బాగుందని చెప్పారని. సో కలవలేదండి, బట్ చాలా మంది అంటే సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవ్వడము, నాకు పర్సనల్ గా మెసేజెస్ చేయడము, బాగుంటాయని తెలుసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీరెందుకు తెలియదండి మీరు తెలుసు అన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఆనందం ఇవ్వట్లేదు అనే కంటే మేబీ సూట్ అయితే ఇంకంత రీచ్ అవ్వలేదేమో అనే నా ఫీలింగ్ అండి. మీరేమో అంటారు బాగున్నాయి, అందరూ చాలా మంది కనిపించిన వాళ్ళు మీ వీడియోస్ బాగుంటాయి అంటారు, ఎవరికి చేరాలో వాళ్ళకి ఇంకా చేరలేదేమో. అయితే అది నేను అనండి, ఎందుకంటే ఇక్కడ బాంబేను ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వేరే ఇక్కడ సిటీస్ లో ఉంటారు, బాంబేలోను బెంగళూరులోను. సినిమా అనేది ఇవాళ డిసైడ్ అయిపోయి ఇప్పుడే అవ్వదు కదండి, ఒక వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అంతా షెడ్యూల్ చేసుకుంటారు కదా. నేను 24 గంటల్లో వచ్చేస్తాను యూఎస్ నుంచి. ఇలా చెప్పండి, వారం రోజుల తర్వాత ఉందనుకోండి, ఇప్పుడు యూఎస్ లో రేపు వచ్చేస్తాను కదా. ఈ విషయం తెలియదు చాలా మందికి, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారు కాబట్టి మీకు అదే చేరాల్సిన టైంకి చేరాల్సిన వాళ్ళకి చేరితే అన్ని సక్రమంగా జరుగుతాయి. టైం ఓకే. అంటే మీరు ఏదైనా సినిమా మీకు ఆఫర్ వచ్చి సో అంతా ఓకే అయిపోయింది, రేపు పొద్దున్న షూట్ అంగా క్యాన్సిల్ అయిన అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఒక సినిమాలో చెయ్యాలి, నాకని క్యారెక్టర్ రాశారు, నా దగ్గర ఇప్పటికీ స్క్రిప్ట్ ఉంది, యాక్ట్ చేద్దామని వచ్చాక నా క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ నేనేం పెద్దగా నాకేం అనిపించలేదు, అంటే ఏమో నాకు రాసలేదేమో అనుకున్నాను తప్పితే ఇంకా దాని గురించి కొంచెం బాధపడిన మాట వాస్తవం అండి. అంటే అంతే కదా, మనం ఇలా తింటున్నాము అని, లేకపోతే మనం మన పేరు మీద ఉందా ముద్ద, మనకి ఇష్టమైంది ఉంది అని అలా పెట్టుకోబోతుంటే ఎవరైనా చేతిలో నుంచి లాక్కుంటే భలే ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్. అంటే హీరో గారి వల్ల, లేకపోతే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వల్ల, వాళ్ళకి ఏవో ఆబ్లిగేషన్స్ వల్ల. కానీ చేసిన నేను మిస్ అయిన క్యారెక్టర్, నేను ఒకటి నాకు కుదరక నేను రాలేదండి. అంటే అప్పుడు ఇంకా ఆల్రెడీ వాళ్ళు వెంటనే బయలుదేరాలన్నారు, నేను క్రూజ్ బుక్ చేసుకున్నాను, అలాస్కా క్రూజ్ బుక్ చేసుకున్నాము. సో అది పిల్లలకి ఎంత హాలిడే ప్లాన్ కదా, నేను అది వేలతో చాలా బోల్డ్ అంత డబ్బులు పెట్టి చేసుకుంది, అది నేను మిస్ అవ్వద్దు అనుకొని రాలేదు. దానికి ఒకటి నేను మిస్ చేసుకున్నాను, ఇంకోటి ఇలా మిస్ అయిపోయింది, బాధ వేస్తుంది, కొంచెం అనిపిస్తుంది. ఏం చేస్తాం మరి, సినిమా పేరు తెలుసుకోవచ్చని క్యారెక్టర్ పేరు చెప్పకపోయినా సినిమా పేరు చెప్పవచ్చు. చేసిన వాళ్ళు పెద్దగా నాకు ఏ ప్రాబ్లం ఏంటంటే నేను ఒకటి నా చేతుల్లో నుంచి పోయింది, ఒకటి నేను వదులుకున్నా కూడా ఆ రెండు చేసింది చాలా పేరున్న వాళ్ళు. అప్పుడు మాత్రం మా వారు అన్నారు, అమ్మ నీకు వచ్చింది అంటే మంచి ఆర్టిస్ట్వే కదా వచ్చింది, అంటే ఓకే రికగ్నైజ్ అయ్యేదానివి, వచ్చింటే రికగ్నైజ్ అయ్యేదానివి, మిస్ అయింది. కానీ మా వారు ఒక్క మాట అన్నారు, నేను చాలా బాధపడ్డాను. కానీ మా వారు ఒకటే అన్నారు, మేబీ ఏది జరిగినా మన మంచిగా, ఇంతకంటే పెద్దది వెయిట్ చేస్తుందేమో అని అనుకున్నాను. ఆ నమ్మకం ఉందండి. సినిమా పేరు చెప్పట్లేదు, హీరో పేరైనా తెలుసుకోవచ్చా? అంటే హీరో చాలా సినిమాలు చేస్తుంటారు కదా. చాలా చేస్తారు, ఆ హీరోతో చెయ్యాలని ఒక రకంగా చెప్పినా నాకు బాగా ఇష్టమైన హీరోస్ లో ఆయన కూడా ఒకటి. ఎందుకంటే మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు, బాగా చేస్తారు. మీరు ఏం చేసినా ఆ సినిమా పేరు నాతో చెప్పించలేరు. ఎవరైనా గెస్ట్ చేసి చేయండి, రీసెంట్ గా రిలీజ్ అయింది, కింద కమెంట్స్ లో పోస్ట్ చేయండి. హీరో పేరు అయినా చెప్తే వద్దు, హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. నాకు అలా నా తత్వం మీకు తెలుసు, మీరే చెప్పారు, ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టే తత్వమే కాదన్నప్పుడు ఎందుకు. బట్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నాన్నగారు ఇదైనా నెక్స్ట్ డే నాకు పెద్ద బ్యానర్ నుంచి కాల్ వచ్చింది, బట్ నాకు ఆడిషన్ రమ్మన్నారు. నాకు నమ్మకం ఉండిందండి, అంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను, బట్ ఆడిషన్ కి వెళ్తే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నాకు రాసిందని ఒక ఇన్స్టింక్ట్ నాకు చెప్పింది.
కానీ నాన్న నాన్నని అలా పంపించేయంగానే నాకు అమ్మను వదిలేసి వెళ్ళాలని నాకు అనిపించలేదు. ఓకే. ఒకటే అనిపించింది, ఈ టైంలో నా సంతోషం కంటే అమ్మకి నా తోడు అవసరం అనిపించింది. ఎందుకంటే మా దగ్గర మామూలుగా చెప్తున్నా 13 రోజుల దాకా కొంచెం పట్టింపులు ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ వదిలేసి వెళ్తే ఒకళ్ళు అంటారని కాదు, కానీ నా మనసుకే తృప్తి అనిపించలేదు. అప్పుడు నాకు అనిపించింది ప్రయారిటీ చూస్తే ఇదే ముఖ్యం. నాన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాన్ని ప్రశాంతంగా పూర్తిగా ఆయన వెళ్ళాలనుకున్న చోటికి సాగనంపడం ముఖ్యం అనిపించింది. నేనే వదులుకున్నాను. 2 ఆఫర్స్ వదులుకున్నాను. ఇప్పుడు ఇప్పుడే ఈ ట్రిప్ లోనే నేను వదులుకున్నాను. బట్ ఇంకోటి ఉంది యాక్చువల్గా, ఒకటి నెట్ఫ్లిక్స్ కోసమనే. అది ఈ 25th షూట్ ఉంది, డెమో షూట్ ఉంది. అందులో హీరో మదర్ క్యారెక్టర్ చెప్పొద్దు అనుకున్నా, మీకే చెప్తున్నా. ఇప్పటిదాకా చెప్పకుండానే వచ్చేసింది హీరోకి మదర్ క్యారెక్టర్. పేరు చెప్పట్లే హీరో. ఇది డెమో అయిపోయాక అవనివ్వండి. ఒకటి చెప్పను అండి, కొన్ని మనం ముందే చెప్పి అలా చేస్తున్నాను అంటేనే చేతిలో నుంచి లాక్కొని ఎవరో వెళ్ళిపోయారు. ఇప్పుడు జస్ట్ డెమో ఉందండి నెట్ఫ్లిక్స్ వాళ్ళది. సో ఒకవేళ దానికి సెలెక్ట్ అయితే మేబీ రానున్న కాలంలో రావచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఇప్పుడు కెమెరాలు ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అలా లేని టైంలో సో అవి ఉండుంటే బాగుండు, ఒక మూమెంట్ ఎవరు క్యాప్చర్ చేసుకునేదాన్ని అని అట్లా చాలా ఉన్నాయి. నేను అమితాబ్ బచ్చన్ గారిని కలిసాను, ఓకే, అనుష్క గారిని, అంటే ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు నేను నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే, చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్ నేను ఇంటర్వ్యూస్ చేశాను. వినిపించేది కదండి, కనిపించింది. చాలా మందిని చేశా. ఉదయ్ కిరణ్ గారిది ఫోటో ఉంటది, కానీ ఆ టైంలో ఇంత స్మార్ట్ ఫోన్స్ లేవు ఒకటి. రెండోది ఇంత సోషల్ మీడియా లేదు, ప్రతి ఒక్కటి దాచుకోవాలి. నాకంత అవగాహన కూడా లేదండి. నాకు పని మీద శ్రద్ధ ఉండేది, కానీ వెళ్ళిన చోటల్లో సెల్ఫీ ఇప్పుడుంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్తున్నాం అంటే సెల్ఫీ తీసేసుకోవడం, ఇప్పుడు బ్లాగులు చేసుకోవడం. నాది ఎలా ఉంటుందంటే నాకు ఇప్పటికీ అది ఉందండి. ఇప్పుడు నేను మీతో ఒక ఫోటో ఇప్పుడు మనం చేస్తున్నాము, మీరు నాతో ఫోటో దిగితే నేను మీ పర్మిషన్ తీసుకుని నేను ఫోటో పోస్ట్ చేస్తాను, చేయను. లేకపోతే ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను, చుట్టూ చాలా మంది కనపడుతూ ఉంటారు. మేబీ వాళ్ళకి ఇది కూడా నేను నేర్చుకుంది నా పిల్లల దగ్గర నుంచి అండి. నిజంగా నా పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్న విషయం, మా పిల్లలు ఇద్దరు చాలా ప్రైవసీ కోరుకుంటారు. ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి, నా ఇంకో కూతురుంది డాక్టర్, తనైతే దీనికి అసలు సంబంధం లేదు. నేను ఎప్పుడైనా అడిగితే చేయమంటే చేస్తా మాంసిని కోసం అంటారు. కానీ ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రైవసీ కోరుకుంటారు. అమ్మ మాకు సోషల్ మీడియా ఇష్టం లేదు. నా కూతురు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా ఎక్కడ దాని ఒక పోస్ట్ కూడా కనిపించదు. అండ్ నిజం చెప్పాలంటే చాలా గర్వపడే విషయం, ఇవాళ రేపు పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటాయి కదా, మీరు దాని స్క్రీన్ టైం చూస్తే ఆశ్చర్యపోతారు. రోజుకి 10 నిమిషాలు కూడా ఉండదు దాని స్క్రీన్ టైం. మీరు నమ్ముతారా? రోజుకి 10 నిమిషాలు కూడా ఉండదు. వారం అంతా చూస్తే మా స్క్రీన్ టైం, నేను ఎప్పుడు రీల్స్ ఏం చెయ్యాలి, నా స్క్రీన్ టైం చూస్తే హైయెస్ట్ ఉంటుంది. దాన్ని మా ఇంట్లో ఎవరిదైనా లోయెస్ట్ ఉందంటే మా వారిది, మా పెద్దమ్మాయి. సో అలా నాకేమైపోతుందంటే పోస్ట్ చెయ్యాలి అన్నా, ఏమన్నా చెయ్యాలి అన్నా నేను ప్రైవసీ కూడా ఎదుటి వాళ్ళ ప్రైవసీ కూడా ఆలోచిస్తాను. కొంతమంది ఎక్కడ పోతే అక్కడ తీసేసి పెడుతూ ఉంటారు. అందులో నేను మీ పర్మిషన్ తీసుకుంటే, ఇప్పుడు మీ ఆఫీస్ లో అంతమంది ఉన్నారు, వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవడం కుదరదు కదా. అప్పుడు నాకేమనిపిస్తుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ వీడియో పోస్ట్ చేసే హక్కు నాకేముంది అని నా ఆలోచన. అది ప్రాబ్లం అదే మారదే అంటారు, లౌక్యం నేర్చుకోవే లౌక్యం. అది లేకే సర్లే వాళ్ళు ఎట్టా పోతే నాకెందుకు, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా వీడియో నేను పోస్ట్ చేసుకుంటానంటే బాగుంటది కదా, నేను కూడా వ్లాగులు చేసుకుంటా కదా. అంటే ఎవరైనా పిల్లలు లేకపోతే అడాప్ట్ చేసుకుంటారు. సో మీకంటే పెద్ద వయసు ఉన్నామని అది అడాప్ట్ అనాలా, ఎట్లా అనాలి? అడాప్షన్ అనొద్దు, అది భగవంతుడు ఇచ్చిన వరం. వరం అనే చెప్తా. కూతురు, నాకు 3 కూతుర్లు. పెద్దమ్మాయి డాక్టర్, రెండో అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, మూడోది 9th క్లాస్. తను మా జీవితంలో 2018లో వచ్చిందండి, అనుకోకుండా వచ్చింది. అది భగవంతుడు. తన వల్ల నిజంగా ఒక మనిషిగా చాలా చాలా నేను మారాను. అంటే నాకున్న ఆలోచనలన్నీ పాజిటివ్ థాట్సే అయినా నేను ఇంకా అంటే కొన్ని మొహమాటాలు ఉంటాయి, కొన్ని బాగా ఆలోచిస్తాయన్న నో చెప్పడం, కొన్ని తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే అంటారు కదా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని. కొన్ని తను నాకు నేర్పించింది. ఎవరితో అంటే
ఇప్పుడు నేను అందరినీ మోటివేట్ చేస్తా అంటారు, బట్ నేను తనతో మోటివేట్ అవుతూ ఉంటాను. ఓకే. తను మాట్లాడుతూ ఉంటే నేను ఎన్నో నేర్చుకుంటూ ఉంటా మా వారితో. మా వారు ఒక్కొక్కసారి నాకు ఐడియా ఇస్తారు మాటే మంత్రంకి. తల్లి ఇది చెప్పొచ్చు కదమ్మా నువ్వు, ఇది ఆలోచించు, ఇది చెప్తే ఎలా ఉంటుంది అంటే నీలాగా నేను చెప్పలేను నీకు మా, కానీ లైన్ ఇస్తారనమాట, ఇది చెప్పి చూడు అలా. సో నన్ను మోటివేట్ చేసేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, నా చుట్టూ వైఫైలో వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే. మీరు ఇట్లాగా దత్తత తీసుకుంటా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమలేదు అంటే మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ అదృష్టం రిలేటివ్స్? ఏంటంటేనండి, ఎవరికైనా పిల్లలు చాలా పొజిటివ్ ఉంటారు అమ్మా నాన్న విషయంలో. ఒకటి దత్తతకి అంటే, నేను దత్తతకి అన్న మాట ఎందుకు నేను వాడడానికి ఇష్టపడినంటే, దత్తపుత్రికని ఎవరో పసిపిల్లని అమ్మ నాన్న లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చిన్నప్పటి నుంచి అన్ని చేసి పెంచింది ఏం లేదండి. 2018లో తను మ్యారేజ్ అయిన అమ్మాయే నా లైఫ్లోకి రావడం జరిగింది కాబట్టి అది నేను పెద్ద గొప్పగా ఫీల్ అవ్వను. అంటే తనకు మేము చేసింది ఏం లేదు, కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ పిల్లలతో సమానం ఏదైనా కూడా. ఇంకా నేను అది పర్టికులర్గా ఇది అని మెన్షన్ చేయను, కానీ పిల్లలతో పాటు తను సమానం. ఏదైనా తను ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ. అంటే ముగ్గురు పిల్లలు అంటే ఆడపిల్ల విషయంలో ముందు తనే ఉంటుంది అనేది మాత్రం. అది పిల్లలు కూడా అలా ఫీల్ అవ్వలేదు నా పిల్లలు కూడా. ఇంకోటి చెప్పనండి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ సీక్రెట్స్ అమ్మకి చెప్తే భయపడి ఉంటాయి కదా, ఎవరికైనా మనకైనా ఉంటాయి. మా అమ్మకి చెప్తే అమ్మ తిడతారన్నప్పుడు ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పుకుంటాం కదా, వాళ్ళిద్దరూ నా పిల్లలు ఎవరికైనా చెప్పుకుంటారంటే మా పెద్దమ్మాయి. ఓకే. మరి వాళ్ళ హస్బెండ్ కూడా ఏమనలేదా ఇట్లా అంటే అత్తయ్య అత్తయ్య అలా నేను మా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని అన్న అని పిలుస్తారు, అన్న అని పిలుస్తా, తను నన్ను పేరు పెట్టే పిలుస్తారు. మా వారిని తను అన్న పేరు పెట్టి పిలుస్తుంది, లేకపోతే అన్న అని పిలుస్తుంది. సో అది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఒక్కొక్కసారి నిజం చెప్పినా మా అమ్మాయి, మాంసి నువ్వు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు మాంసి, మన రిలేషన్ లో చాలా మంది పిచ్చి అయిపోతుంది. ఎందుకంటే ఒక్కళ్ళు ఎవరో పెట్టారు డాక్టర్ చదివే కూతురు అని ఎప్పుడో పెడితే, ఓహో నన్ను ఒక ఆయన వచ్చి ఫేస్బుక్ లో మాట కలపడానికి చూసారు. సరే నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన చాలా వయసులో పెద్దండి, ఆయనకు 63, 64 ఉంటాయి. ఇది జరిగింది కూడా 2-3 ఏళ్ల క్రితం. నేను అప్పుడు ఎర్లీ జస్ట్ 39, 40 అట్లా ఉన్నాను. సో ఆయన మాట్లాడుతూ ఏదో మాట్లాడితే నేను చెప్పేశాను, సార్ అలా కాదు ఇలా కాదు, మీరు పెద్దవాళ్ళు గురు సమానులు అలా చెప్పేసరికి, మీరు పెద్దవాళ్ళు అనేసరికి అదేంటండి మీరేదో 60కి దగ్గరలో ఉంటారు, 58, 60 ఉంటుందేమో, మీకు డాక్టర్ చదివే కూతురుంది, మీరు మెయింటైన్ చేస్తున్నారు అంతే అన్న. వారిని అనుకున్నాను తర్వాత. అలా మా పిల్లలు ఏడిపిస్తుంటారు, అమ్మ నువ్వు డాక్టర్ చదివే కూతురుందని చెప్పుకొని నీ వయసు నువ్వే పెంచుకుంటా ఉంటాను. అది కూడా నాకు ఒక చాలా చాలా బాగుంటుంది. అది కూడా అనుకున్నారు, వయసుతో ఏముందండి చెప్పండి. సో రామోజీరావు గారి దగ్గర నుంచి కూడా మీకు ఏదో ఒక స్పెషల్ గా వచ్చిందని తెలిసింది. ఐ మీన్ ఒక అదేంటో తెలుసు, ఒక అభినందన లేకండి. ఏంటంటే శ్రావణ బెళగుళ వాయిస్ ఓవర్ చేశాను, 3 నిమిషాల 29 సెకండ్లు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నా జీవితంలో నేను అందుకున్న కాంప్లిమెంట్స్ లో రామోజీరావు గారి గురించి అప్పటికంటే ఇప్పుడు ఆయన విలువ ఇంకా ఎక్కువ తెలుసు. అంటే రాను ఆయన సాధించడం అంతా. ఎందుకంటే అప్పుడు నేను మీడియా కొత్తదాన్ని, నాకు పెద్దగా తెలియదు అన్నమాట. అప్పుడు రామోజీరావు గారి విలువ ఏంటి, అదేంటి, ఓ ఈటీవీలో జాబ్ వచ్చిందో చేస్తున్నాను అంతే. సో వాయిస్ ఓవర్ చేసిన తర్వాత ఆయన అభినందన లేఖ పంపించారు. 3.5 నిమిషాల వాయిస్ ఓవర్ని అత్యద్భుతంగా, కొత్త అమ్మాయి కొత్తగా జాయిన్ అయినా అత్యద్భుతంగా, ఎక్కడ ఆయన డిక్షన్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసింది అందరికీ, అద్భుతంగా చేసిందని అభినందన లేఖ పంపిస్తే, ఇలా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఇలా డెస్క్లో కూర్చుంటారు, అందరూ అప్రిషియేట్ చేస్తే నేను ఆ జీవితంలో వచ్చి, కాకపోతే అదే చెప్తున్నా కదా, మీరు అనుకుంటారు కదా ఇప్పుడు సోషల్ మీడియా లేకపోవడం, స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం, ఇవన్నీ లేకపోవడం వల్ల అది నా దగ్గర ఫోటో లేదు, అది నేను దాచుకోను లేకపోయాను. అప్పుడు తెలియదండి దాని విలువ నాకు. మొన్న రామోజీరావు గారిది అయినప్పుడు అలా కూర్చొని ఏడుస్తే అలా చూస్తూ ఉండిపోయాను, వెళ్ళలేకపోయాను. కానీ నాకు ఇంట్లో పరిస్థితుల వల్ల వెళ్ళి చూడాలనుకున్నా. బట్ నేను అదే చెప్పాను, నాకు చాలా నేర్చుకున్నాను ఈటీవీ నుంచి, చాలా చాలా నేర్చుకున్నాను. నాకు నిజం చెప్పాలంటే చక్కగా మాట డిక్షన్ అక్కడి నుంచి ఇంకా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పగలను. సో మీ లైఫ్ లో ఎవరికైనా డబ్బింగ్ అవి చెప్పుకున్నారు కదా, ది బెస్ట్ ఎవరు? డబ్బింగ్ కంటే నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చేశానండి. అయితే అప్పట్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని నా వాయిస్ లో ఉండేవి 2007-8 లో. సో ఏమైనా యాడ్ వస్తే ఈ అమ్మాయితో చెప్పించండి స్పెషల్ గా చెప్పినప్పుడు అది. అయితే డబ్బింగ్స్ చెప్పే టైంకి నేను వెళ్ళిపోయానండి. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే త్రిషాకి తీసుకుందాం అని అనుకున్నారు. అండ్ అట్లాగే ఇంకో మూవీ కూడా అప్పట్లో ఆడిషన్ అదంతా అయింది, సెలెక్ట్ అయ్యి మోస్ట్లీ చెయ్యాలి. అండ్
December 17th ఒక మూవీకి ఒప్పుకున్నాను. అప్పుడు Okay. ఆర్జేగా ఉన్నప్పుడే ఒక హీరో ఫ్రెండ్ గా, Okay. ఆ అమ్మాయి ఆర్జే సినిమాలో, అలా హీరో ఫ్రెండ్ గా తీసుకున్నారు. ఫోటో షూట్ అయింది. ఇప్పటికి ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా. అంత అయింది చక్కగా. నాకు ఇంతే బాబు కట్టు ఉండేది అప్పుడు. Yeah. అంతా అయిన తర్వాత ఇంకా అప్పటికి మా పెద్దమ్మాయి పుట్టింది. సరే, అంటే డాక్టర్ కాదు, కాదు యాక్చువల్ బయాలజీ. ఇంజనీర్. సో ఏంటంటే వెళ్ళిపోవాలి. ఇంకో సెకండ్ కిడ్ కి ప్లాన్ చేస్తున్నప్పుడు మా వారు ఒకటే అన్నారు, ఇప్పుడు సినిమా చేసావు అనుకో మళ్ళీ ఆ సినిమా ఇదిలోనే పడిపోతావు. యూ నీడ్ టు ప్లాన్ ఫర్ లైక్ యునో ఫ్యామిలీ అంతా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు కదా, వచ్చేస్తావా అని అన్నారు. సరే వచ్చేస్తానని వెళ్తాను. ఇప్పటికి కాకపోతే ఆ ఫోటో షూట్ ఏదైతే ఉందో ఆ ఫోటో షూట్ నాకు ఆ మూవీ కోసం అని చేసింది. అప్పుడు చేసింటే ఎలా ఉండేది లైఫ్, ఇవన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎలా ఉండేదండి అప్పుడు చేస్తుంటే? ఇప్పుడు బాగుందా? ఒకవేళ అప్పుడు చేస్తుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. నాకు ఇప్పుడే బాగుంది, బికాస్ మోర్ మెచ్యూరిటీ. అప్పుడు నేను ఎంత కాదనుకున్నా 25, 26 లో ఆ ఏజ్ లో ఉన్నదాన్ని. నేను ఆర్జీ అయినప్పుడు 25 years నాకు. సో ఆ ఏజ్ వేరు. మనకి ఏంటంటే మెచ్యూరిటీ కూడా వస్తే ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మోర్ మెచ్యూరిటీ ఉంది. ఆలోచన విధానం మారింది, ఎంత కాదన్నా ఆలోచన విధానం మారింది. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా క్యారెక్టర్స్ వస్తే చాలు, అక్కో వదినో అమ్మో ఏదొచ్చినా వాటిల్లో తృప్తి అన్న ఫీలింగ్ ఉంది. అండ్ డిగ్నిఫైడ్ గా ఉంటాయేమో అవి చేస్తూ ఉంటే కూడా. ఆ డిగ్నిటీ నాకు వరకు నాకు బాగుంటుంది అని నాకుందండి, నా పర్సనల్ ఒపీనియన్. యూట్యూబ్ లో వదిన మరదలు సిరీస్ కూడా ప్లాన్ చేస్తారు కదా, అది బాగుంటుంది. ఆ జ్యోతిరెడ్డితో ఆ ర్యాప్ బాగుంటుంది. తనతో అలా స్పాంటేనియస్ గా మేము మాట్లాడేసుకుంటూ ఉంటాం. అక్క నేను అలాగే డాన్సులు చేసేస్తూ ఉంటాం, అలాగే రీల్స్ చేసేస్తూ ఉంటాం. సీరియస్ లో చాలా కోపంగా ఉంటుంది ఆవిడ. సో రియల్ లైఫ్ లో మీతో ఎలా ఉంటారు జ్యోతిరెడ్డి గారు? అసలు అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్, డాన్సర్ కదా, ఆవిడ డాన్స్ కి నేను ఫిదా. అలా చూస్తూ ఉంటాను అనమాట ప్రతిదీ. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఈ హారం దీనిపైకి బాగుంటుంది అని వేసింది కూడా ఆవిడే. అంత అంటే నిజంగా చెల్లెలు అంటే చెల్లెల్లా చూస్తారు ఆవిడ నన్ను. అనడమే కాదు, అదే అంటున్నాను, మనం కొన్ని మాటల్లో అనేస్తాం, ఆచరించాం, కానీ ఆవిడ మాట్లాడతారు, ఆచరిస్తారు. ది బెస్ట్. అంటే ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు డబ్బింగ్ చెప్పలేదు అంటున్నారు కదా, సో త్రిష గారు ఒకవేళ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమన్నా మీ ఇప్పుడు మీరు అడిగితే నన్ను నిరకాటంలో పెట్టేశారు. నాకు అసలు నాకంటే మామూలుగా తొందరగా నేర్చేసుకునే తొందరగా కానీ ఇప్పుడు సడన్ గా అంటే నాకు గుర్తు రాదు. ఏదో ఒక డైలాగ్ పర్వాలేదు. త్రిష గారు అంటే అసలు గుర్తురాదు, కానీ నాకు సుందరాకాండ డైలాగ్ బాగా గుర్తుంటుంది. నేను అది ఎందుకో తెలియదు, ఆ సినిమా నన్ను చాలా స్కూల్లో ఉన్నప్పుడు ప్రభావితం చేసింది నన్ను. డైలాగ్ చెప్పండి పర్లేదు, సుందరాకాండ. నమస్కారం సార్, నేను రోజాని మాట్లాడుతున్నాను. ఎందుకు సార్ బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. చల్లటి మీ మనసులో ఎప్పుడూ బ్రతికే ఉంటాను సార్. ఓ మాస్టారు తన స్టూడెంట్ని పవిత్రంగా చూడాలన్నది మీ ఆదర్శం. ఆ ఆదర్శం నిరూపించడానికి భగవంతుడు నన్ను మీ స్టూడెంట్ని చేసి మీ దగ్గరికి పంపాడు. సుందరాకాండలో సీత తన చుట్టూ చెట్లు పుట్లు పెరుగుతున్నా పట్టించుకోకుండా అశోకవనంలా ఉంది. నా శరీరంలో క్యాన్సర్ చెదల పుట్టలా పెరుగుతున్నా నాలో బాధని ఆవేదన్ని మీ వల్ల మర్చిపోగలిగాను. నవ్వుతూ మీ మధ్య తిరిగాను. సుందరాకాండలో సీత తన కష్టాల నుండి ఎలా బయటపడాలని కోరుకుందో మన సుందరాకాండలో నేను కష్టాల నుండి బయటపడాలని కోరుకున్నాను. నా కోరిక ఈనాటికి తీరింది. నేను కన్ను మూసానని నా కోసం కన్నీరు పెట్టద్దు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. అక్క వంట చేస్తే ఆమె చేతి కమదనంలో ఉంటాను. అక్క పాట పాడితే నా గొంతుతో పాడినట్టే. అక్క ఏ పని చేసినా ఆమెలో ఉండి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. అవును కదా సార్, నేను ఎంతో ముచ్చటపడి చేయించుకున్న తాళిబొట్టును చెడగొట్టి మీకు పుట్టబోయే పాపకి మెళ్ళలో చైన్ చేతికి గాజులు చేయించాను. ఎందుకంటే త్వరలో నేనే మీ పాపనై పుడతాను. మరి ఉంటాను సార్. అక్క బాయ్. అలా గుర్తుంటాయి యాక్చువల్ గా. అంత అంటే ఒక్కసారి చేసిన అలా ఉండిపోతాయి. అంటే మీరు చెప్పారు కాబట్టి ఈ డైలాగ్ గుర్తుందని. నేను రాసిన పోయిటరీ కానీ నేను రాసిన పాటలు అలా ఉండిపోతాయి ఇంకంతే. సో ఏంటంటే మనం ఏదైనా ఒక మాట చెప్తున్నామంటే మనకి ఇదివరకు ఎప్పుడో అంటారు కదా. సో మీరు ఇట్లా చాలా మందికి మీరు చెప్తున్నారు కదా, సో వెనకాల మీరు ఏమైనా బాధలు పడ్డారా? లేకపోతే చాలా అండి, మాటలు, బాధలు, చుట్టూ అవమానాలు. ఒకటి అందరికీ తెలిసింది, నేను హైట్ తక్కువ ఉంటాను. ఇప్పటికీ అనేవాళ్ళు ఉంటారు. మంచి హైట్ అండి మీరు. హిల్స్ వేసుకుంటే ఎవరైనా. నేను ఒకటి చెప్పనా అండి, ఇలా చెప్తున్నాను కాదు కానీ, నేను ఒక ఆడిషన్ లో టక్కున చాలా మందిలో నన్ను పిలవడానికి కారణం ఏంటో చెప్పనండి. ఆ అప్లికేషన్ లో 5'3" విత్ హిల్స్ అని బ్రాకెట్ లో రాశానండి. నేను 5 ఉంటాను, బట్ 3 inch హిల్స్ వేసుకున్నాను ఆ రోజు. సో హైట్ పెట్టారు. 5 పెడితే అంతంత హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నన్ను ఎక్కడైనా ఇగ్నోర్ చేసేస్తారా ఈ పిల్ల పొట్టి అని. ఇప్పుడు కాదు, అది
3నో 4లోనో Hmm. 5'3" విత్ హిల్స్ అని చెప్పి రాశాను. Okay. మీరు నమ్ముతారో చాలా మంది వెయిట్ చేస్తుంటే నన్ను పిలిచారు, ఎందుకంటే ఆ విత్ హిల్స్ 5'3" అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి నచ్చింది. Okay, super. అంటారు ఇప్పటికీ హైట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. భగవంతుడు పుట్టించేశాడండి. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, మీరు కాదు మొత్తం అన్నా ఏమన్నా మారుతుందా? మారుతుందా? హైట్ పెరుగుతుందా? కుదరదు కదా. సో నేను ఇలాగే ఉన్నాను, భగవంతుడు నన్ను ఇలాగే పుట్టించాడు. ఒకటే ప్రణవి, ఒకటే ప్రణతి, ఇంకో ప్రణతి ఉండదు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను. ఓకే, సూపర్ సూపర్. మీ లైఫ్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్? చాలా ఉన్నాయి. అంటే పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అవి కాకుండా ఒకటి ది బెస్ట్ ఉంటుంది చెప్పాను కదండి, రామోజీరావు గారి అభినందన లేఖ, తర్వాత చిత్ర గారు స్టేజ్ మీద నువ్వు వస్తానంటే నేను వద్దంటాను పాట పాడుతుంటే శిల్పకళా వేదికలో నేను డాన్స్ చేశాను. ఆ పాట అంతా నేను డాన్స్ చేశాక ఆవిడ నన్ను హక్ చేసుకొని ఈ పాట నీకోసమే పాడానా అన్నట్టుగా డాన్స్ చేశామని. తర్వాత జయప్రద గారు, ఈ అమ్మాయి డాన్స్ చేస్తే చూడాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి మొహం దగ్గర ఆగిపోవచ్చు బికాస్ కళ్ళతోనే డాన్స్ చేస్తుందని. తర్వాత ఎంతో మంది, నేను ఆర్జేగా ఉన్నప్పుడు మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. నాకు ఒక ఆర్టికల్ కూడా వార్తలో వచ్చింది, ఏంటంటే నా గొంతు తీయగా ఉంటుంది, ఈవిడ చీమలకి దూరం అని చెప్పి రాశారు. ఒక లెసనర్ రోజు మీరు చీమలకి దూరంగా ఉండండి, ఎందుకంటే మీ గొంతు చాలా తీయగా ఉంటుంది, చీమలు మీ చుట్టూ పడతాయి, అలా కాంప్లిమెంట్ ఇచ్చిన అలా ఎన్నో. సో మామూలుగా ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. సో అట్లా మీ లైఫ్ లో బాగా బాధపడిన క్షణం? ఇప్పుడు అన్ని బాధలు వెనక్కి అన్ని అలా కొట్టుకుపోయాయి నీళ్ళల్లో. నాన్న May 6th అంటే అలా గుర్తుండిపోద్ది ఇంకా జీవితాంతో. ఒక తెలియని ఇది ఉంటుందేమో, అలా వానిష్ అయిపోయారు క్షణంలో, ఇలా చిటికేసినట్టు కనిపించకుండా వెళ్ళిపోయారు మా నాన్న. సో అంటే తల్లిదండ్రులే కదండి ఎవరికైనా. ఇవాళ నేను ఉండడానికి నాకంటూ నాన్నేనండి. మా నాన్న మాకు దూరం అవ్వడం అనేది కొంచెం ఎవరికైనా పేరెంట్సే కదండి. సో అది కొంచెం ఇప్పుడు ఉన్న బాధ, ఎప్పటికీ ఉండే బాధ. నాకు మా నాన్నతో ఎక్కువ ఇది కూడా, నానంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా ఒక మాట చెప్పలేకపోయాను, చెప్పాలి ఆ మాట నాన్నతో మళ్ళీ అట్లా నన్ను ఏడిపిద్దామని డిసైడ్ అయ్యారు. నాకు ఏడిపిద్దాం అనుకున్నా, నాకు అలా నాన్న అంటేనే వచ్చేస్తున్నాయి. అది అంటే మన లైఫ్ లో అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నాన్నకి ఈ విషయం చెప్తే బాగుంది, ఈ విషయం చెప్పలేదు. ముందు రోజు నేను 40 నిమిషాలు అమ్మతో మాట్లాడానండి. నాన్న IPL మ్యాచ్ చూస్తున్నారు, సౌండ్ చాలా పెద్దగా పెట్టారు. అమ్మతో మాట్లాడుతుంటే అమ్మ మాట్లాడుతుంది వినిపించట్లా. అమ్మ నాన్నే సౌండ్ తగ్గించమనమ్మా అని అన్నాను. అమ్మ సౌండ్ తగ్గించండి అంది. వెంటనే మా నాన్న ఎవరు అని అడిగారు. అమ్మ అది అంటే మాకు ఇంకా అది ఇది తెలంగాణ వాళ్ళం కదండి, వచ్చేసి అది మాట్లాడుతోందండి, సౌండ్ తగ్గించండి అంది. సౌండ్ తగ్గించి, మా వారికి షోల్డర్ ఇంజురీ అయింది, సో ఎలా ఉన్నారట ఆయన అని అడిగాడు. వినిపించింది పక్క నుంచి. అప్పుడు నేను అమ్మకే చెప్పా సమాధానం, అమ్మ రేపు ఉంది MRI చేయించాలి, రేపు తెలుస్తుంది అని అన్నాను. వెంటనే మళ్ళీ నేను చెప్పిన మాట అమ్మ నాన్నకి చెప్పింది, MRI ఉందట, రేపు తెలుస్తుందట. ఒక్క నిమిషం మాట్లాడింటే బాగుండేదేమో, ఆ వాయిస్ వినేదాన్ని. ఒక్కసారి నాన్నకి ఇవ్వమని అడగలేదు. ఎందుకు? నాన్నకి క్రికెట్ ఇష్టం, IPL మ్యాచ్లు చూస్తూ కూర్చున్నాడు కాబట్టి. ఎందుకు అడగలేకపోయాను, నాకు కూడా దేవుడు ఎందుకు చెప్పలేకపోతే, ఇది ఎక్కడ చెప్పలేదండి మీకు చెప్తున్నాను. అంటే ముందే తెలిసిందేమో, ముందే దేవుడు ఇండికేషన్ ఇచ్చాడేమో. అమ్మతో మాట్లాడాను కదా 40 minutes, మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆ రోజు ఇన్స్టాలో మనం నోట్స్ పెడతాము, మన ప్రొఫైల్ పైన నోట్స్. ఇప్పుడు పాటలు కూడా పెడుతున్నారు కదా, పాట పెడదామని ఏం పాట పెట్టను అని అనుకున్నాను. ఫస్ట్ నాకు గుర్తొచ్చిన పాట ఆ రోజు, పసివాడు ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తడపడతాడు. ఏంటి ఈ పాట సెలెక్ట్ చేసుకున్నానని తీసేశాను, అందులో లేదేమో, ఇన్స్టాలో దొరకలేదు. తర్వాత మనస ఎందుకు కన్నీరు, మన కోసం ఎవరున్నారు, కలగలమని ఎవరన్నారు, కరిగితే ఎవరేం చేస్తారు. మళ్ళీ ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ పాటలే వస్తున్నాయి, మంచి పాట ఏది గుర్తు రావట్లా, మీరు నమ్మరు. తర్వాత గుర్తొచ్చిన పాట అండి, ఒక్కరే రావటం ఒక్కరే పోవటం, నడుమయ్యి నాటకం విధిలీలా. కూర్చున్నాను మెట్ల మీద కూర్చొని, ఎందుకింత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను, సరే ఇవాళ పాటే పెట్టను అని అనుకున్నాను. అంతే, వితిన్ అవర్స్లో తమ్ముడు ఫోన్ చేసి నాన్న పల్స్ లేదు అంటే, అది షాక్. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదండి.
సరే అండి, మిమ్మల్ని అంటే గుర్తు చేసి బాధ పెడదాం అని కాదు. లేదు అది అంటే మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మరుపు అనేది లేదు నాకు. ఏ విషయాలైనా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మరుపు అంటారు. ఏ విషయాలైనా మనం మర్చిపోవచ్చు, కానీ మర్చిపోతామని మనం అనుకుంటాం, కానీ ఏదో సందర్భంలో మనకు అది గుర్తొస్తుంది అంటే మరుపు లేదు. ఆ క్షణం మర్చిపోతామేమో, కానీ తల్లిదండ్రుల్ని ఎలా మర్చిపోతామండి? మనం అంటూ ఉండడానికి వాళ్ళే కారణం. ఎలా మర్చిపోతాను నేను? మా నాన్ని మర్చిపోతానని నేను ఎలా అనుకుంటాను? ఒక్కసారి మాట్లాడింటే బాగుండేదేమో. పైగా చూసి అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లేచారు, నార్మల్గా బ్రష్ చేసుకున్నారు, బయటకు వచ్చారు, డోర్ తీశారు, తను కూర్చున్న ప్లేస్లో కూర్చొని అమ్మ అన్నయ్య తమ్ముడు కళ్ళ ముందు లాస్ట్లా అని శ్వాస వదిలేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళాల, ఆరోగ్యం బాగాలేదని లేదు. వాళ్ళు చూసి జీవితంతో ఎంత బాధపడతారో, మా కళ్ళు ముందు పోయారని నేను చూడలేకపోయానని ఎంత బాధపడతాను. అది ఇప్పటికే ఉంటుంది నాకు. సో నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మీతోనే ఉంటారు ఎక్కడున్నా. ఉంటారండి. సో మీరు ఎలా బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతారు. మీరు అలా చెప్పే అందరూ నార్మల్ గా అవడానికి ప్రయత్నం చేసి ఇలా సరే వెళ్ళు, డైవర్షన్ వస్తుంది, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఎంతసేపు ఫ్రెండ్స్ అందరూ అంటుంటే చేయడం. అమ్మకి ధైర్యం ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకే చెప్తున్నాను కదా, వచ్చిన 2 సినిమాలు కూడా ఉండిపోవాలి. నేను ఇప్పుడు నా పిల్లలకు హాలిడేస్, నేను ఉండిపోవచ్చు, చెయ్యొచ్చు. కానీ ఆలోచిస్తే నాకు అనిపించింది అమ్మకి మార్పు కావాలి. నాకు సినిమాలు వస్తాయో రావో తర్వాత విషయం అండి, చేస్తానో చేయనో తర్వాత విషయం అండి. కానీ అమ్మకి, ఎందుకంటే 25 yearsగా అసలు మా నాన్ని ఇలా కనిపెట్టుకొని ఉంది మా అమ్మ. ఎందుకంటే నాన్నకి 25 years బ్యాక్ బ్రెయిన్ సర్జరీ అయింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు అమ్మ నాన్న వదిలేసింది తెలియదు మాకు. ఎక్కడికి వెళ్ళినా విత్ ఇన్ అవర్స్లో నాన్న కోసం వచ్చేయాలి, అలా ఎవరో కనిపెట్టుకొని. అలాంటిది అమ్మని తీసుకెళ్ళాలి యుఎస్కి, అమ్మకి మార్పు కావాలి. సో చూస్తే మా అమ్మ ముందు నాకు ఇంకా ఆలోచించా, అరే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే ఎన్ని వచ్చినా ఎండ్ ఆఫ్ అనుకున్నది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపించింది మా అమ్మ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు నేను తోడు లేకుండా నా స్వార్థం కోసం నేను చూసుకోవచ్చేమో, కానీ ఎంత కాదనుకున్నా ఆ మనసులో, అమ్మ మనసులో బాధ ఉంటుంది. నేను డైవర్షన్ బయటకు వస్తే మనకి డైవర్షన్ వచ్చేస్తుంది, కానీ అమ్మకు ఉంటుంది కదా. సో నేను తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఆ మార్పు తీసుకురావాలని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సరే, ఈ టాపిక్ లోంచి ఈ డైవర్షన్ పక్కకి వెళ్ళడానికి, సో మీ ప్రియవారు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? అంటే మీరు మాట్లాడడం వల్ల అమ్మ తల్లి అంటారు. ఓకే, ప్రణవి అని పిలిచారు నన్ను అంటే అక్కడ ఎవరో తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చారు, తప్పదు ఇంకా ఆఫీస్ వాళ్ళు ఎవరో అలా వస్తే తప్పితే అమ్మ తల్లి, తల్లి ఇది ఇస్తావా, తల్లి ఇది చేస్తావా, తల్లి ఇక్కడికి వెళ్దామా. మీరేమని పిలుస్తారు మరి? చిన్ను అంటే నేను అంతకు ముందు మా వారిని బావానే పిలిచేదానండి. ఎందుకంటే నేను వాళ్ళ మా వారికి వాళ్ళ మేనత్తులు వాళ్ళు ఉన్నా, వాళ్ళందరూ మా వారు పెద్ద అన్నదమ్ములు. మా మామగారు పెద్ద అతను, అందరిలో మా వారు పెద్ద కాబట్టి ఆయన అందరూ మరదళ్ళైనా ఎవరైనా కూడా జయన్నయ్య అనే పిలుస్తారు. ఎవరు వరసకి బావైనా కూడా ఎవరు పిలవరు. సో తనకలా ఎవరు పిలవరు పాపం. సో నేను అలా మా బావల్ని, నాకు మేనత్త పిల్లలు మేము అలా పిలుచుకుంటాం కదా బంధుత్వాలు. సో విని అమ్మ నన్ను కూడా అలా పిలుస్తావా అని అడిగారు. సో చాలా ఏళ్ళు, మొన్న నిజం చెప్పాలంటే 2019 దాకా నేను బావానే పిలిచేదాన్ని. ఎవరికి తెలియని విషయం ఇది కూడా ఇప్పుడే చెప్తున్నాను. అలాగే పిలిచేదా, నన్ను నేర్పించేవాళ్ళు. నేను ఇలా చూసే లోపల బావానే అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. అలా ఉండేది. మా అత్తగారు చనిపోయిన తర్వాత ఒక్కరోజు మా వారు ఒక మాట అన్నారు, అమ్మ ఇంక నువ్వు అన్ని, ఎందుకంటే ఈయన ఒక్కళ్ళే కొడుకు. మా మామగారు 2010లో చనిపోయారు, మా అత్తగారు 19లో. మా అత్తగారు చనిపోయాక అమ్మ ఇంక నువ్వే అమ్మ నాకు అన్ని అని. ఆ మాట ఎందుకో నాకు ఐ డోంట్ నో, అంతకుముందు కూడా నన్ను అమ్మానే పిలిచేవాళ్ళు, తల్లి ఇచ్చేస్తావా, తల్లి తల్లి అనేవాళ్ళు. బట్ ఆ మాట ఎందుకో నాకు అనిపించింది. సో మా అత్తగారు లేని లోటు కూడా ఆయనకు ఉండొద్దు అని మా అత్తగారు ఆయన చిన్ను అని పిలుస్తారు. 4 పిల్లలు. ఆయనకి 4 పిల్లలు, నాకు 4 పిల్లలు అండి. ఎందుకంటే ఆయన మమ్మల్ని నిజంగా నాతో సహా 3 పిల్లలతో పాటు నన్ను కూడా అలాగే చూసుకుంటారు. అండ్ పిల్లల కంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు, అలాగే చూసుకుంటారు. అదే నాకు 4 పిల్లలు, ఆయనకు 4 పిల్లలు. ఎప్పుడైనా కోపం వస్తుందా మీ ఇద్దరికి? గొడవలు అయినాయి ఎప్పుడైనా? నమ్మరండి, కానీ ఇద్దరికి ఎంత బ్యాలెన్స్ ఉందంటే, నిజం చెప్పాలంటే ఇది కూడా చెప్తున్నాను కదా, మా వారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణమే. కోపం వస్తే నేను చెప్పేది అందరికీ కూడా చెప్పేది, ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తే భార్యాభర్తలు స్పెషల్ పిల్లల ముందు గొడవ పడవద్దు. ఎందుకంటే ఆ రిలేషన్ ఎంత గొప్పదో. ఇప్పుడు నన్ను మా వారిని చూసి పెళ్ళి
రిలేషన్ ఇట్లా ఉంటది, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఓ ఇలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, ఒకరికొకళ్ళు స్పేస్ ఇవ్వచ్చు, ఒకళ్ళనొకళ్ళకి ఏం కావాలో తెలుసుకోవచ్చు. అట్లా పిల్లలకి మైండ్ లో సెట్ అయిపోయింది. ఓకే, మా అమ్మాయి ఒక్కొక్కసారి అడుగుతుంది, అమ్మ నువ్వే ఎందుకు లేచి 5 o'clock నాన్న కాఫీ ఇవ్వాలి, నాన్న ఎందుకు నీకు ఇవ్వడం అంటది. నా కర్మనే, నేనే లేవాలి, ఆడదాని బతుకు ఇంతే, తప్పదు, ఏం కర్మ చేసుకున్నాను, ఆడదానిగా పుట్టాను అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళ మైండ్లో అది ఉండిపోద్ది. బట్ నాకు నిజంగా ఆ ఫీలింగ్ లేదు. నేనేం చెప్తాను మా అమ్మాయికి, అది నా లవ్. ఫస్ట్ లేచి నేను కాఫీ ఇవ్వకపోతే మీ నాన్నకి డే స్టార్ట్ అవ్వదు. సూపర్. ఇట్స్ మై లవ్ టువర్డ్స్ హిమ్. నా చేతి కాఫీ ఇస్తే నాన్న డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరిచ్చినా మా వారికి నువ్వు ఇచ్చిన కాఫీలా లేదమ్మా అంటారు. ట్రావెల్ చేస్తారు ఎక్కడికి, అమ్మా నీ కాఫీ మిస్ అవుతున్నా అంటారు. అప్పుడు నేను నన్ను మిస్ అవ్వట్లేదా, నా కాఫీని మిస్ అవుతా, అంతేలే నువ్వు నన్ను ఎందుకు మిస్ అవుతావు, నీకు పని మనిషి నేను, పొద్దున్న లేవగా నీకు ఇలా నేను అన్నాను అనుకోండి, అలా నేను అన్నా, అవునా చిన్ను సరే రా కాఫీని ఇప్పుడు నేను పంపించలేను ఉన్న చోట, కానీ ఇప్పటికి కానీ సో చూసావా నన్ను మిస్ అవుతున్నావు కాఫీ రూపంలో అలా ఉంటుంది. అలా మేము పాజిటివ్ గా ఉంటుంది. ఆయన సాయంత్రం ఎప్పుడైనా రాగానే ఎక్కడికైనా ఏంటమ్మా కబుర్లు, ఇన్స్టాలో ఎంతమంది నీకేం కమెంట్లు చేశారు, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పారా, అలా సరదాగా మాట్లాడతారు. నేను కూడా వెంటనే అదే ఆయన ఇచ్చారు కాబట్టి చూడు చిన్న ఇలా కమెంట్లు పెట్టారు, ఇగో వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళకి తెలియదే నేను భరిస్తున్నట్టు, వాళ్ళు అలా సరదాగా నేస్తారు. సో అలాంటివే ఉంటాయి తప్పితే ఒక్కవేళ ఏదైనా మేము ముందే చెప్పుకుంటాం, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. ఏదన్నా అమ్మ చెప్తే నేను ఏదన్నా పిల్లల విషయంలో ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది లేదు అంటే మళ్ళీ ఆయన అమ్మ ఇష్టం, అమ్మ చెప్పింది కదా, అమ్మ డిసిషన్ ఫైనల్. సేమ్ అట్ ద సేమ్ టైం పిల్లలు అదేనా వచ్చడితే నేను అది వద్దు అనుకున్నప్పుడు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. పిల్లలు చూసినా వాళ్ళకి అర్థం కూడా అయిపోయింది పాటికి, కాబట్టి చిన్నపిల్లలు కాదు, నాన్న ఒప్పుకుంటే సరే అంటారు. ఇంకా ఆయన నో అంటే నేను ఎస్ అన్నో, నేను ఎస్ అంటే ఆయన నో అనరు, అదొకటి ఉంది. అంటే ఆలోచించే చెప్తామని. సో ఇవన్నీ నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి సొంత పిల్లలైనా రావు. వచ్చారు అంటే అది వేరు. మేమిద్దరమే కూర్చుంటాం, ఇద్దరమే మాట్లాడుకుంటాం. నేను అలిగినా కూడా ఆయనే సారీ చెప్తారు, లేదా ఆయన అలిగినా కూడా నేను ఉండను ఎక్కువసేపు. ఇంకోటి చెప్పినా పోనీ నేను అలుగుతాను అని అనుకుందాం అనుకోండి, నా అలక ఎక్కువసేపు ఉండదు, నా కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ వెళ్ళిపో ఏదైనా అంటారు, ఏదైనా చెప్దామని వెళ్ళి కోపం వచ్చి నేను చెప్పను పో నీకు అని అన్నాను అనుకో, సరేవే 5 నిమిషాల్లో వచ్చి నువ్వే కక్కేస్తామంటారు. అయిపోద్ది 5 నిమిషాలు, చిన్న అసలు ఏమైంది తెలుసా కూర్చుండిపోతాను. అలా ఉంటుంది. సో మీ చిన్నుకి మీరు ఇప్పుడు దాకా చెప్పలేనిది ఏమైనా ఉందా, చెప్పాలనుకున్నది? చిన్నుకి చెప్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాడు. మేమందరం, నేను మా పిల్లలు అంటే మా 3 అమ్మాయిలు, మా అమ్మాయి భర్త, మేము 6 కూర్చొని తింటాం ఏదన్నా కూడా. అందులో 3 నాన్ వెజిటేరియన్, 3 వెజిటేరియన్స్. నవ్వుకుంటూ సరదాగా ఎప్పుడు నా మీద జోకులు వేస్తారు, నా రీల్స్ మీద జోకులు వేస్తారు, అన్నీ చేస్తారు. ఎప్పుడు చెప్పే మాటే, నీకు కావాలంటే ఎప్పుడు చెప్తాను, బట్ నువ్వు లేకపోతే, నువ్వు నా పక్కన లేకపోతే నాకు అసలు ధైర్యమే ఉండదు. బట్ నువ్వు పక్కనుంటే ప్రపంచంలో దేన్నైనా నేను సాధిస్తాను అన్న ధైర్యం నాకు ఉంటుంది. ఆ ధైర్యాన్ని నువ్వు ఇచ్చావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ లాట్. సూపర్. ప్రపోజ్ చేస్తున్నారు మీరు ఆయనకి ప్రతిరోజు చేస్తా. మీకు విషయం తెలుసా అండి, ప్రతిరోజు ప్రపోజ్ ఆయనకి. ప్రతిరోజు నేను పోయిటరీ రాస్తాను, పాటలు ఏవి రాస్తాను, కూర్చుంటాను, అన్ని చదివి. ఎందుకే కష్టపడతావు అంతంత పారాగ్రాఫ్లు రాసి ఒక్క మాట ఐ లవ్ యూ చెప్పేస్తే పోలా అంటారు. ఆయన అలా ఉంటుంది. సో రోజు కాఫీ తాగుతాం కదండి, రోజు అది మాకు ప్రపోజ్ టైం అనుకో. ఆ టైంలో పొద్దున 5 గంటల నుంచి 6 గంటల టైంలో 6:30 వరకు బ్యాక్ యార్డ్ లో కూర్చుంటాం, కాఫీ పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, నేచర్ గురించి మాట్లాడుకుంటాం, ఇంట్లో ఉన్న చెట్ల గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమైనా పక్షులు వచ్చి కూర్చున్నాయి అనుకో, ఇది నిన్న వచ్చింది ఇక్కడే కూర్చుంది అగో అలా, ఇవన్నీ కబుర్లు చెప్పుకో. అందులో ఒక సంతోషం ఉందండి. తర్వాత ఆయన కాల్స్ లో బిజీ అయిపోతారు, బిజినెస్ కాల్స్ లో. నేను పాపని దించేసి వచ్చి వంట చేసేసుకొని నేను ఇవాళ ఏం వీడియోస్ చేయాలి, నేను బిజీ అయిపోతాను. బట్ ఇంట్లో ఉంటాం, కనిపిస్తూ ఉండాలి. నాకు ఆయన కనిపిస్తూ ఉండాలి, నేను ఆయనకు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు ఏమైనా కొంచెం నేను స్ట్రెస్ లో ఉన్నట్టే ఇక్కడికి రావి అన్ని తగ్గిపోతాయి అంటారు. మీరు వచ్చినందుకు మరి తొందరగా వచ్చానేమంటలేదు? ప్రతిరోజు ఉంటది. నువ్వు ఇక్కడికి వచ్చి అంటే ఉంటది కాఫీ రోజు ఆయన కాఫీ, మా కాల్స్ ఉంటాయి. అదే అంటున్నాను, ఇవన్నీ ఎవరికి తెలియని ఇంకో ప్రపంచం ఉంటుందండి, ప్రతి వాళ్ళ లైఫ్ లో ఉంటది.
అందరూ ఆ కనిపించే ఒక నిమిషం రీల్ 2 నిమిషాల రీల్లో ఎదుటి మనిషి జీవితాన్ని ఇది అని డిసైడ్ చేసేస్తున్నారు. నో, తెలియని చాలా మంది ఏదో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతుంటారు. మా జీవితం చాలా బెటర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక తమ్నెయిల్ చూసి మొగుడు వదిలేశాడనో, లేకపోతే ఒక ఏడుస్తూ రీల్ చేస్తే దీనికి ఎన్నో కష్టాలు ఉన్నాయనో ఎవ్వరూ అనుకోవద్దు. వీఆర్ హ్యాపీ. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఓపెన్ గా ఎవరి లైఫ్ వాళ్ళది. అది కూడా అంటే చెప్తున్నాను. ప్రతి వీడియోలోనూ ఆయన కనపడిన అవసరం లేదు. మీ ప్రొఫెషన్ మీది, అంటే మీ ఇష్టం మీద ఆయన ఇష్టం అయింది. ఆయన కాదు కదండి, ఆయన ఆర్టిస్ట్ కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. ఆయనకు బోల్డ్ 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, కాల్స్ ఉంటాయి, బిజీగా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నాకు సడన్ గా ఒక వీడియో తీయాలంటే అడుకుంటూ ఉంటా, ప్లీజ్ ఒక్కరు మా సింగిల్ టేక్ ని ఇలా తీసి ఇట్లా వెళ్ళిపోతాను, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, నాకు వచ్చి చేసేస్తాను అంటాను. చేసేస్తాను, అప్పుడు అప్రిషియేట్ చేసేసి వెళ్ళిపోతాను. నచ్చలే 1-2 సార్లు ఒక్కొక్కసారి కుదరదు, వేడికి చెమటలు పట్టిన నాకు వల్ల కాదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, స్పేస్ ఇస్తారు. నేను ఏమంటానంటే నన్ను నాకు ఇష్టమైంది చేసుకునే ఆ స్పేస్ ఎంత ఇచ్చారో ఆయనకి ఇష్టం లేని దాన్ని ఫోర్స్ చేసే హక్కు నాకు లేదు అనేది నేను భావిస్తాను. ఐ రెస్పెక్ట్ హిస్ ప్రైవసీ, హీ రెస్పెక్ట్. ఆ స్పేస్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఉన్నాం. అండ్ ఒక్కటి చెప్తానండి, నేనేమంటానంటే మూడో వ్యక్తి ఎవరు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని బయట పెట్టేస్తారు, బట్ మామూలుగా నేను చూసింది గమనించింది, బట్ ఎవరు వచ్చి నీ సమస్య తీర్చరు. ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నా ఆఫ్ ద కెమెరానో ఆన్ ద కెమెరా నా బోల్డ్ కష్టాలు చెప్పుకున్నా అనుకున్నా, లేవు అనుకున్నా, మీరు తీరుస్తారా? జనాలు అవే చూస్తారు ఎక్కువ, తీరుస్తారా? వాళ్ళకి కావాలి అది, ఏదో ఆ క్యూరియాసిటీ కావాలి. వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఏముంది, అది నేను నమ్మనండి. నేను ఎలా ఉన్నా నేను అలాగే, నేను చెప్పాను కదా, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో, నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటే అది మా వారికి గౌరవము. ఇది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఆయనకు గౌరవం ఏంటి, ఆయనకి ఇది. ఎస్, ఐ విల్. మేమందరం టుగెదర్ ఫ్యామిలీగా, మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు నా వల్ల నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, అత్తమామలు ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు అన్న కాన్సెప్ట్ లోనే నేను ముందుకెళ్తాను. అది నేను, మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం. ఓకే, ఫైనల్ గా మీకంటూ డ్రీమ్ ఉంటుంది కదా, డ్రీమ్ ఇప్పుడు మాత్రం చెప్తాను కదా, అనుకోకుండా నేను ఎప్పుడూ కలగనలేదు. మనకు అందరికీ అంటే ఒక ఆడపిల్లగా నాకు బోల్డ్ డ్రీమ్స్ ఉండినాయి. నేను బాగా చదువుకోవాలి, నాకు ఎప్పుడు వచ్చే డ్రీమ్ ఒకటి ఉందండి, ఎక్కడైనా చెప్పాను లేదు, నేను చిరంజీవి గారితో స్టెప్ వేసినట్టు నాకు ఒక డ్రీమ్. పెద్ద స్టేజ్, చాలా మంది కూర్చున్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఒక పాట పెట్టారు, నేను చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి లాక్కొని వచ్చి స్టెప్ చేసినట్టు. అది డ్రీమ్. అది ఫుల్ఫిల్ అవుతుందా కాదో నాకు తెలియదు, బట్ ఆ డ్రీమ్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంటుంది నాకు. నేను పదే పదే అదే కళని ఊహించుకుంటా. ఒకసారి కళ వచ్చింది, దాన్ని నేను రిపీటెడ్ గా ఊహించుకుంటా, పాజిటివ్ ఇదిలో ఉంటా. ఏమో నిజం అవ్వచ్చు, చిరంజీవి గారు ఇంకా ఇప్పటికే ఇంకే కదా, ఆయన ఇంకో 20 సంవత్సరాలు ఆయన హీరోగా చేసినా ఆశ్చర్యం లేదు. సో ఇప్పటికే ఇంకే, ఆయనకు అమ్మగా చేసినా ఆశ్చర్యం లేదేమో, మామూలుగా చెప్తున్నాను. సో ఇక్కడొక్కడ నిజం అవుతుందేమన్నా ఉంది. అలా నేను అందరు ఆడపిల్లలాగే ప్రతిరోజు ఒక్కొక్క మంచి తీయటి కళ కంటూ తీరితే బాగుంది అనుకుంటూ పెరిగాను. కష్టాలున్నా పక్కనున్నా. సో నాకు ఇప్పుడు మాత్రం అనుకోకుండా ఎందుకయ్యానో నేను ఎప్పుడూ అనుకోలే, మా ఇంట్లో ఎవరు చెయ్యరు అనుకున్నది నేను రీల్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అయ్యాను. కాబట్టి వాంట్ టు బికమ్ అ గుడ్ ఆర్టిస్ట్. నేను చేయగలను. పెద్ద పెద్ద హీరోలకి లైక్ నాని గారు, శర్వానంద్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు మీరు పేరు అందరికి అల్లు అర్జున్ అక్కో వదినో అత్తో ఏదో ఒకటి చేస్తూ హ్యాపీగా బాగా చేస్తున్నానని అనిపించుకుంటూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ హ్యాపీగా ప్రశాంతంగా మా నాన్నగారు ఎలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా క్షణంలో ప్రాణం పోయిందో అది కోరుకుంటాం కానివ్వండి. నిజంగా పుణ్యాత్ములకే దక్కుతుంది. అది మా నాన్న పుణ్యాత్ముడు. నేను పర్ఫెక్ట్ ఏ కష్టం లేకుండా ఇవన్నీ కష్టపెట్టకుండా పోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అలా కోరుకుంటున్నాను. నిజంగా నేను మంచి చేస్తే అలా ఇస్తాడండి భగవంతుడు. మంచి ఆర్టిస్ట్ అయితే కావాలి కావాలి కావాలి. మీలో ఉన్న స్పెషాలిటీ అదే. అజయ్ ఘోష్ గారు ఇదే మాట అంటారు. దోచేవారు ఎవరు షూటింగ్ టైంలో ఆయన చాలా సార్లు అన్నారు, మీరు నిత్యమీనకి అమ్మగా అయితే చాలా బాగుంటారమ్మా, మీకు మంచి మంచి హీరోలకు అత్తగా అమ్మగా వదినగా రావాలి అన్నప్పుడల్లా తదాస్తూనే భలే అనుకుంటావమ్మాయి నువ్వు అని అనేవాళ్ళు. ఆయనకు నచ్చేది కూడా, భలే అనుకుంటా. తనకు తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, తనకి తన తదాస్తు అనుకుంటుంది. అంటే మనం ఒక మంచి మాట మాట్లాడినప్పుడు, నిజమో కాదో పక్కన పెడితే, మంచి మాట మాట్లాడినప్పుడు ఎవరో విన్నారు, అది నిజం చేయడానికి అన్నారు అని నేను ఫీల్ అవుతాను. సూపర్ అండి. సో మీరే ఉండొచ్చు.
ఏమో ఎవరికి తెలుసు. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్నట్టే నిజంగానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పటివరకు చాలా సాధించారు, ఇంకా సాధించాలి. ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటూ మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఇంకా మంచిగా మోటివేట్ చేస్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ లైక్ చాలా బాగుంది. మనసు విప్పి మాట్లాడాను. ఎక్కడైనా అదే మాట్లాడతాను, బట్ ఇంకా ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా మాట్లాడాను అనిపించింది. ఎంత బాధ ఉన్నా కూడా చాలా హ్యాపీగా మాట్లాడాను అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఏదైనా కూడా మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాం అంటే దానికి అర్హులమని భావించడం అనేది చాలా గొప్ప విషయం. సో అలా అనుకున్నందుకు మీకు సో స్పెషల్ మీదే థ్యాంక్స్ అంతా చెప్తున్నా. పాజిటివ్ గా ఉంటారు కాబట్టి మొత్తం అంతా పాజిటివ్ గా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉండండి, అలాగే ఉండండి. యా, ఇది మన ప్రణవి గారితో స్పెషల్ చిట్ చాట్. హోప్ యూ ఆల్ ఎంజాయింగ్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.